దేవుని మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రుడైన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రారుడ, పూజారుడ, మీకే వందనాలు తండ్రి. అయా ప్రభ, ఇప్పుడు నాయన కాచి కాపాడు, బిరక్కలకి దాచో, బలపరచో, భద్రపరచో. ఆ దేవ మీకు స్తోత్రాలు ఇస్తున్నాయన. వాక్యమైన దేవుడు నాయన, కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి విజ్ఞానంతో మమ్మల్ని సహాయం తీసుకుపోతాను పని ఏసునాం నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన సొంత గడిపే భాగ్యం ఇచ్చాడు. అలాగే కూడి ఉన్న వినుస్తున్న మీ అందరికీ కూడా నిండి వందనాలు. ఈ వాక్య భాగంలో వాక్యం నిన్న దినాన ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయాన్ని, యుద్ధ నీతి, యుద్ధంలో ఎలా యుద్ధం చేయాలో, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో, యుద్ధంలో ఉండవలసిన పరిస్థితులు ఏంటో కూడా అక్కడ 20వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు దేవుడు రాయించాడు. దాన్ని నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాము. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు చెట్లను కానీ పళ్ళ వృక్షాలను కానీ అటువంటి వాటిని పాడు చేయకూడదు. ఎందుకంటే అవి మనుషులకు ఆహారమే కానీ వారు మనుషులు కాదు. ఎప్పుడైనా సరే ఏ మనిషి మీద పగున్నా, కోపం ఉన్నా ఎప్పుడైనా ఉండాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడి పొట్ట మీద మాత్రం కొట్టకూడదు. ఎప్పుడైనా సరే వాడు తింటే ముఖాముఖి ఏదైనా నువ్వు వాడితో పోరాటం చేయి, యుద్ధం చేయి, అంతేగాని వాడి పొట్ట మీద కొట్టే పని చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చెట్లు వాటి మీద యుద్ధం చేయకూడదని చెప్తున్నాడు. వాటిని నరికివేయకూడదు, వాటిని అంతా కూడా తీయకూడదని. అలాగే 21వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలంలో పడియుట కనబడినప్పుడు వాని చంపబడిన వాడు అది తెలియక ఉండిన ఎడల నీ పెద్దలను, నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలను. ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడికి ఏడ్వని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవలను. అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడును. అప్పుడు ఆ శవములకు సమీపం ఉన్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్య పైన తమ చేతులు కడుక్కొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం కలగనిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలు మీద నిర్దోషి యొక్క రక్తము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగుటకు అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణం విషయమైన దోషమును పరిహరించదు. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు అక్కడ చెబుతున్నారు కదా, ఏ ఊరి దగ్గరలో అయితే ఒక మనిషిని హత్య చేయబడి ఆ మనిషిని చంపినప్పుడు, ఆ చంపివేయబడినప్పుడు ఎవరు చంపారో తెలీదు, ఎందుకు చంపారో తెలీదు. ఆ ఊరు ఏ ఊరికి దగ్గరగా ఉందో, ఏ ఊరికైతే దగ్గరగా ఉందో ఆ ఊరు కొలత వేసి ఆ ఊర్లో ఉన్న పెద్దలు వచ్చి, ఆ ఊర్లో ఉన్న న్యాయాధిపతులు వచ్చి ఒక కాడి మొయ్యని ఒక పెయ్యని తీసుకొని వచ్చి ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళి ఆ శవంతో పాటు ఆ పెయ్యను అక్కడ మెడ విరగదీసి దాన్ని చంపాలి. దాని మీద చంపేసిన తర్వాత దాని మీద అందరు కూడా, పెద్దలైన వారందరూ కూడా వారి చేతులు కడుక్కోవాలి. ఏమని అంటే, ఈ మనుషుడు చనిపోయాడు, ఈ మనిషిని ప్రాణం తీసింది రక్తము, ఈ మనిషి మీద ఉన్న రక్తాపరాధం మా మీదకి రాకుండా, మా పిల్లల మీదకి రాకుండా, అది మా చేతుల్లో, మేమైతే ఆ మనిషి ఎవరో మాకు తెలియదు, ఆయన ఎవరు చంపారో మాకు తెలియదు, ఇది మేము కళ్ళారా చూసి కూడా మేమేమి మాట్లాడలేదండి, మా వల్ల ఈ నిర్దోషి యొక్క రక్తము మా మీద చిందించవద్దు అని చెప్పి ఆ చేతులు అక్కడ కడుగుకోవాలి అనే మాట
ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా యేసు ప్రభువారిని శిలువ మీద శిలువ మీద ఎక్కించడానికి ఆ యొక్క యాజకులు, ఆ యొక్క పరిసయ్యులు అందరూ కూడా యేసు ప్రభువారిని శిలువ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పిలాతు దగ్గర పిలాతు భార్య చెప్తూ ఉంది. పిలాతు భార్య చెప్తూ ఉంది. ఏమనంటే, "ఈ మనుషుడు నిర్దోషుడు. ఈ మనుషుడు నీతిమంతుడు. ఈయన యొక్క రక్త విషయంలో, రక్తాపరాధ విషయంలో నీ మీదకి ఏ దోషం రానియబాక" అని చెప్పి తన భార్య చెప్పిన ఆ మాటకి పిలాతు ఎన్నో రీతులుగా ప్రభువారిని తప్పిద్దామని చూసినప్పటికీ కూడా, ప్రభువారిని ఎన్నోసార్లు విడిపిద్దామని చూసినప్పటికీ కూడా, యేసు ప్రభువారైతే మన కోసం ప్రాణం పెట్టడానికే వచ్చాడు. మన కోసం రక్తం చిందించడానికి వచ్చాడు. అయితే పిలాతు మాత్రం ఎన్నోసార్లు ఆయన విడిపించడానికి, తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఈ ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. యేసు ప్రభువారు సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తున్న సమయంలో తన భార్య చెప్పిన మాటకి పిలాతు వచ్చి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొనొచ్చి, ఈ మనిషి యొక్క రక్తాపరాధం గాని, రక్త దోషం గాని నా మీద రాకుండా, నాదంటూ ఏ తప్పు లేదు, నేనైతే ఏం చేయలేదని చెప్పేసి చేతులు కడుక్కుంటున్నాడు అక్కడ. పిలాతు చేతులు కడుక్కుంటూ ఉండగా ఈ ప్రజలందరూ, ఈ జనులందరూ కూడా అంటూ ఉన్నారు, ఆయన యొక్క పాపము, ఆయన యొక్క రక్తాపరాధము మా మీద, మా బిడ్డల మీద ఉంటది. అది ఉన్నా పర్వాలేదు కానీ ఈ మనుషుని మాత్రం సిలువ వేయండి అని చెప్పేసి అక్కడ కేకలు వేస్తూ యేసు ప్రభువారిని సిలువ వేస్తూ ఉన్నారు. ఆ యొక్క నీతిని బట్టి, ఆ యొక్క ద్వితీయ దేశకాండలో ఈ మాటలు బట్టి, మనకి తెలియకుండా పాపం చేస్తే, మనకు తెలియకుండా పాపం జరిగితే అది మన చేతుల్లో కడుక్కుంటే దేవుడు క్షమిస్తాడు. అందులో నాకేం తెలియదయ్యా, నేను కావాలని నేనేమీ చేయలేదు, దేవుని దగ్గర అడిగితే క్షమిస్తాడు. కానీ వాళ్ళు అక్కడ అలా అంట్లా, అది మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పేసి యేసు ప్రభువారి గురించి వాళ్ళు అంటున్న మాట తర్వాత కాలంలో, కొన్ని సంవత్సరాల తర్వాత అనేక మంది ఇశ్రాయేలు జనాల్ని, యూదుల్ని, అనేక మంది హిట్లర్ వచ్చి చాలా కొన్ని లక్షల మందిని ఊతకోత కోసి అలాగా ఆ గ్యాస్ చాంబర్లోకి పంపించేసి వాళ్ళందరూ కూడా చంపించేసే సందర్భం అనేది అక్కడ మనం చూడగలుగుతాం. చరిత్రలోకి వెళితే ఈ యొక్క వాక్యం యొక్క ద్వితీయ కాండంలో ఈ వాక్యం యొక్క ఈ మాట ప్రభావం అంత గొప్పది. కావాలని దేవుడు అన్ని చెప్తున్నాడు, ముందుగానే చెప్తున్నాడు. మనిషిని చనిపోయాడు, మీకు ఎవరికి తెలియదు. అయితే మీరేం చేయాలి? మీరెవరు చంపలేదు, చూడలేదు అనే మాట, మాకేమి ఈ బిడ్డలో బాధ్యత లేదు అనే మాట, ఇందులో ఏ విధంగానూ మాకు పాలు పొందులు లేవు అనే మాట మీరేం చేయాలంటే, ఒక పెయ్యని, కాడిమైన పెయ్యని తీసుకొచ్చి లోయలో తీసుకొచ్చి దాన్ని చంపి, దాన్ని మెడ చంపేసి దాని మీద చేతులు కడుక్కోవాలి. మీరు చేతులు కడుక్కొని, ఈ మనుషుని చంపిన దాని పాపము గాని, ఆ రక్తాపరాధం గాని, ఇందులో మాకు ఏ విధమైన పాలు పొందులు లేవు, మాకు ఏ విధమైన సంబంధం కూడా లేదు, ఇది మేము చెయ్యలేదు అని చెప్పి ఒప్పుకొని దేవుని దగ్గర అక్కడ ప్రాయశ్చిత్తం పొందుకునే ఆ యొక్క సందర్భాన్ని నేరుగా పిలాతు చేస్తున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం చేయలేదు. పిలాతు చేతులు కడుక్కొని యేసు ప్రభువారి విషయంలో నాకు ఏ విధమైన దోషము గాని, నేరం గాని నేను చేయడం లేదు, నేను నా భార్య చెప్పిన దాన్ని బట్టి నేను విడిపించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఆయన సిలువ వేయమో, మా మీద, మా పిల్లల మీద ఆ రక్తాపరాధం ఉండును గాక అని చెప్పేసి వాళ్ళు కోరుకున్న రీతిగా ఈ 21 అధ్యాయంలో జరిగిన ఈ సంఘటన మనం జ్ఞాపకం చూసుకోగలుగుతాం. తర్వాత 10వ అధ్యాయం 10వ వచనం, 10వ వచనంలో, నీవు శత్రువులతో యుద్ధం చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి, నీ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దాన్ని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తల్లిదండ్రులను గూర్చి ప్రలాపం చేయుటకు నీవు ఆమెకు సెలవు ఇయ్యవలను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్య అగును. నీవు ఆమె వలన సంతుష్టి నొందని ఎడల ఆమె మనస్సు నొచ్చిన చోటికి ఆమెను సాగనంపవలను, కాని ఆమెను ఎంత మాత్రమో వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇంకొక నీతిని కూడా చెప్తున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని నువ్వు చూసావు, అమ్మాయి మీద మనసు పడ్డావు, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నావు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అమ్మాయిని తీసుకొచ్చావు, ఇంటికి తీసుకొని వచ్చావు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక పద్ధతి చెప్తున్నాడు కదా, అమ్మాయికి క్షౌరం చేయించి
గోళ్లు కత్తిరించి చెరబట్టలు తీసివేసి కొన్ని రోజులు ఆమె తల్లిదండ్రుల కోసం ప్రలాపించడానికి, తల్లిదండ్రుల కోసం బాధపడడానికి, ఆ యొక్క పరిస్థితి కోసం ఆమెకి కొంత సమయం అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. అయితే పెళ్లి చేసుకున్నా కానీ నీకు ఆమెది మనసు లేదు, ఆమెకి నీ మీద మనసు లేనప్పుడు నువ్వు ఆమెను వేరొకరికి అమ్మకూడదు, ఇంకోటి బానిసగా చేసుకోకూడదు. ఆమె పోతానన్న చోటకి ఆమెని, అంటే తల్లిదండ్రులు పంపిస్తానంటే పంపించేయాలి. నీకు మనసు అయింది కానీ ఆమెకు మనస్సు లేదు. ఆమెకి మనస్సు లేనప్పుడు తల్లిదండ్రులు పంపించాలి తప్ప నువ్వు బానిసలాగా ఆమెను కొట్టడం కానీ, తిట్టడం కానీ, వేధించడం కానీ, హింసించడం కానీ, బాధ పెట్టడం కానీ చేయకూడదు. నువ్వు అలాంటి పనులు కానీ చేసినట్టే ఆమె పక్షాన దేవుడు నీతో యుద్ధం చేసినప్పుడు నువ్వు తట్టుకోలేవు అని చెప్పి ఇక్కడ మాటల్లో చెబుతూ ఉండగా 21:15 వచనంలో ప్రేమింపబడు దొకతీయు, ద్వేషింపబడినది ఒకటియు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని బిడ్డలను కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చిన నాడు, ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠాధికారము వీనిదే. హల్లెలూయా. ఈ మాటలు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఒకనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఒక భార్యని ప్రేమిస్తున్నాడు, ఒక భార్యను ద్వేషిస్తున్నాడు. అయితే వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆస్తిలో భాగం ఇచ్చేటప్పుడు ప్రేమించిన దాని కుమారుడికి ఎక్కువ భాగం ఇవ్వకుండా, ఎవరైతే ద్వేషించిన దాని కుమారుడికి ఎక్కువ భాగం ఇచ్చి అతను గణపరచాలి, అతని జ్యేష్ఠుడిగా ఎంచాలి అని దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా. మనం చూసినట్టయితే యాకోబు రాహేలును ఎంతగానో ప్రేమించాడు. లేయాను ఎంతగానో ద్వేషించాడు. రాహేలు ప్రేమించాడు. రాహేలు ప్రేమించిన దాన్ని బట్టి దేవుడు రాహేలు పిల్లలకి భాగ్యం ఇవ్వలేదు, కానీ లేయా పిల్లలుగా ఉన్న రూబేనుకి ఇవ్వాలి. రూబేను పాపం చేసినప్పుడు యోధాకు వచ్చింది ఆ అవకాశం. యోధాలో నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు జ్యేష్ఠుడిగా, ప్రథముడుగా, యోధా గోత్రపు సింహముగా మన యేసయ్య ఈరోజు ఈ వాక్యం యొక్క నెరవేర్పుగా ఆయన జన్మించాడు. నెరవేర్పుగానే ఆ కార్యము చేస్తూ దేవుడు ఎవరైతే ద్వేషించే వారి పక్షాన ఆయన ఉంటాడు. అందుకే ఇక్కడ దేవుని యొక్క నీతి వేరు, దేవుని యొక్క న్యాయం వేరు. మనం ఎప్పుడూ హెచ్చించుకోవడానికి లేదు. ఆయన కృప కింద మనం సురక్షితంగా, భద్రంగా ఉండడం వరకే. 18వ వచనంలో ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక ఉండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వానికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడని వీడు మొండివాడే తిరుగుతున్నాడు, మా మాట వినక తిండిపోతును తాగుబోతును ఆయనని వారి ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. అతడు ఆ చెడుతనమును బట్టి నీ మధ్య నుండి పరిహరించుదువు, అతని చెడుతనమును నీ మధ్యను పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. హల్లెలూయా. ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉండగా ఒకడు మొండివాడుగా ఉండి వాడు తిరుగుబాటు చేసేవాడిగా ఉంటే, ఆ తిరుగుబాటు చేసేవాడిని బట్టి ఆ ప్రాంతం కానీ ఆ కుటుంబం కానీ చాలా ఇబ్బంది పడింది. వాడు చెప్పాలి, వాడు వెళ్ళలేదనుకో పెద్దలకి తీసుకొని వెళ్ళి వాళ్ళతో రాళ్ళ కొట్టి చంపించేయండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే ఎంత కఠినంగా దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడో. చెడుతనాన్ని ఏ మాత్రం కూడా ఆయన ప్రోత్సహించకుండానే చెడుతనం ఎప్పుడు కూడా అది పరిహరించాలని చెప్పేసి దేవుడు హెచ్చరికగానే ఇక్కడ చెబుతూ ఉండగా 22వ వచనంలో మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుతున్న దేశమున నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలను. హల్లెలూయా. ఇదంతా కూడా ప్రభువారికి సాదృశ్యంగానే
ప్రభు యొక్క జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలకి మాదిరిగానే ఈ యొక్క 21 అధ్యాయాన్ని మనం చూడగలుగుతాం. ప్రభువుకి ఆ ముందున్న దృష్టాంతాలన్నిటినీ పోలుస్తూ ప్రభువు యొక్క జీవిత విధానంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా మనం ధ్యానించుకోవడానికి 21 అధ్యాయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటున్నాడుగా, మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేయగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ శిక్ష తగిన పాపం ఏది కూడా చేయలేదు. కానీ మరణ శిక్ష తగిన పాపం అనేది ఆయన మీద వేసి ఉండగా ఆయన రాను మీద వేలాడబడి తీయబడ్డాడు. ఆయన మరణించిన తర్వాత ఆ సాయంకాలమే ఆ రాత్రి వేళ దాన్ని ఉండకూడదు అని చెప్పినప్పుడు సాయంకాలమే దింపివేయాలన్నప్పుడు ఇద్దరు అటుపక్క ఇటుపక్క ఉన్న వారి కాళ్ళు కొట్టేశారు. కానీ యేసయ్య యొక్క ఎముకల్లో ఒకటైనను ఇరిగిపోకుండా దేవుడు అక్కడ కాపుదలిచ్చి, దేవుడు అక్కడ ఆయన్ని నిలబెట్టి అక్కడ ఆయన తీసుకొని అరిమత యోసేపు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి పాతిపెట్టిన సంఘటన మనం చూడగలుగుతాం. ఇదంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో ఆయన వచ్చినప్పుడు జరగబోయే, ఆయన శరీరధారిగా రాబోయినప్పుడు జరగబోయే ప్రతి సంఘటన గురించి కూడా దేవుడు ఈ అధ్యాయంలో రాసి ఉండగా, ఇది ముందున జరుగుతున్న సంఘటన ప్రతి దాన్ని కూడా ధ్యానించుకోవడానికి దేవుడు అన్ని కూడా ముందే మనకి రాయించి అన్ని మనకి ఇస్తూ ఉండగా, ఆయన నామముకే మహిమ కలుగును గాక అన్ని మనం ధ్యానించుకొని ప్రభువునకు ముందుగానే మనం విధేయులై ఆయన వాక్య ప్రకారం జీవించే బిడ్డలుగా ఏం చేస్తున్నామో గ్రహించుకొని ఆ ప్రకారం జీవించే బిడ్డలుగా మనందరం కూడా ఉందుముగాక. దేవుని కృప మనకి తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. దేవదేవుడా మీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం నాయన. అయా మీ వాక్యం సత్యం నాయన. ఆ వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, మీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేసినందుకు మీకు వందనాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభువా. యేసయ్యా మీకే స్తోత్రాలు తెలుస్తున్నాయన. ఈ వాక్య ప్రకారం జీవించే ప్రతి జీవితాన్ని మాకు దయచేసి మీరు మహిమ పొందమని అయా తండ్రి, నా వాక్యం వినుస్తున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి సహాయం చేసి కృపతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలమ్మా.